హిజ్కియా వర్ధిల్లటానికి కారణం తన రాజు కాకముందట వేరే వేరే రాజులందరూ దేవుని ప్రజల ఇళ్ల మధ్యలో దాడి చేసి మందిరాలు మూసేశారట, దీపాలు ఆర్పేశారట, బలిపీఠాలు పడగొట్టారట. హిజ్కియా రాజు అయ్యాడు. ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? యెహోవా మందిరపు తలుపులు తెరిచాడు, ఆరిపోయిన దీపాలన్నీ మరలా వెలిగించాడు, పడిపోయిన బలిపీఠాలు మరలా నిలబెట్టాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. నీ కళ్ళ ముందు కూడా ఎన్నో దీపాలు ఆరిపోయింది. నీ కళ్ళ ముందు కూడా మరి ప్రార్థన బలిపీఠాలు పడిపోయాయి. రక్షించబడ్డారు, బాప్తిసం పొందారు, కానీ వారు వెనకబడిపోయారు, వారు ఆరిపోయారు. మరి ప్రార్థన బలిపీఠం, విశ్వాసం అనే బలిపీఠం కూలిపోయి. ఏం చెయ్యాలి? ఒక విశ్వాసిగా ఆరిపోయిన దీపాన్ని వెలిగించాలి. ఎంతమంది లేరండి వెలిగించబడి ఆరిపోయిన వాళ్ళు? బాప్తిసం అయితే పొందారు, ఆరంభంలో భక్తి చేశారు, కానీ నిలకడగా ఉండలేకపోయారు, పరిశుద్ధంగా ఉండలేకపోయారు, నీతిగా రోషంగా బ్రతకలేకపోయారు, వెనుదిరిగారు, మరలా తింటూ త్రాగుచూ సుఖిస్తూ లోకానుసారంగా నడిపించబడుతున్నారు. వాళ్ళని ఏం చేయాలి? ఆరిపోయిన వారందరినీ నువ్వు వెలిగించాలి. కూలిపోయిన ప్రార్థన బలిపీఠాలన్నింటినీ మరలా నువ్వు వెలిగించాలి.